కొంతమంది డాన్సర్స్ మాస్టర్స్ ఇటువైపు ఉన్నారు, సుమలత వైపు కూడా ఉన్నారు కొంతమంది. అయితే మాక్సిమం ఎక్కువగా ఫెడరేషన్ వైపు గానీ ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. సో మళ్ళీ ఎలక్షన్ అనేది అందరికి బాడీ మొత్తం కూడా డిజాల్వ్ చేసి మొత్తం బాడీ మొత్తానికి ఎలక్షన్ పెట్టాలి అనేది ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్న మాట. ఫెడరేషన్ కూడా అది కూడా ఆప్షన్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో వీళ్ళు ఇదేది కాదు, మేము లేబర్ కమిషనర్ ఆఫీసర్ ముందుగానే మేము ఎలక్షన్ పెట్టుకుంటున్నాం, ఎవరెవరైతే రిజైన్ చేశారో ఆ 8 మెంబర్స్ కి మాత్రం మేము ఎలక్షన్ పెడతాం, ఆ ప్లేస్ మాత్రం మేము రీప్లేస్ చేస్తాం, దీనికి ఫెడరేషన్ తో మాకు సంబంధం లేదు అని ఇక్కడ పట్టుబట్టారు. సో దానికి సంబంధించి ఇప్పుడు అంటే మాస్టర్ వైఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందని, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని అక్కడ ఒక డిసాటిస్ఫాక్షన్ తో కొంతమంది బయటకు వెళ్ళిపోయారు కదా. సో ఆ డిమాండ్స్కి సంబంధించి అంటే ఈ డామినేషను లేదంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఉందా? అంటే ఈ విషయంలో ఇక మార్పు ఉండదంటారా ఇక్కడ? డెఫినెట్ గా లేదంటే ఇక్కడ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు వినిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ సుమలత మాత్రం మేము ఎటువంటి తప్పు చేయలేదు ఏకపక్షంగా అని వాళ్ళు అంటున్నారు. దేనికి ఏకపక్షంగా నేను చేశాను అనేది ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ చూపించింది అంటూ కూడా సుమలత మాట్లాడుతున్న పరిస్థితి అంటూ. అయితే వీళ్ళు మాత్రం కొంత వెర్షన్, వీళ్ళు వినిపిస్తున్న వెర్షన్ ఏంటంటే ఆ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ సెక్రటరీ సుమలతకి అంటే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ కి సంబంధించి ఏదో దూషిస్తూ ఎవరితోనో ఫోన్ కాల్ మాట్లాడడం, అది ప్రెసిడెంట్ కి తెలియడం అక్కడ నుంచి వీళ్ళకి ఈగో క్లాష్ అయ్యింది అని చెప్పేసి కొంతమంది చెప్తున్న వెర్షన్. ఇక్కడ ఆ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సెక్రటరీ మనకి క్లియర్ గా చెప్పింది, ఈ రోజు మన ఇంటర్వ్యూలో చెప్పింది సెక్రటరీ ఏంటంటే సృష్టి వర్మ ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు జానీ మాస్టర్ కి అసిస్టెంట్ గా చేసిన కొరియోగ్రాఫర్, ఆ సృష్టి వర్మ బీబీ జోడీ అనే ప్రోగ్రామ్ లో తను విన్ అవడం జరిగింది. అయితే బీబీ జోడీలో విన్ అయిన తర్వాత సృష్టి వర్మకి సన్మానం చేద్దామని చెప్పేసి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఒక పర్సన్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఆ ప్రపోజల్ తీసుకొచ్చారు. దాన్ని సపోర్ట్ చేస్తూ సెక్రటరీ మనం సన్మానించుకుందాం, బీబీ జోడీలో విన్ అయింది కాబట్టి మన డాన్సర్ అసోసియేషన్ నుంచి మనం ఒక సన్మానం అనేది ఏర్పాటు చేయాలి అని తను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అప్పటి నుంచి కూడా ఒక చిన్న కాన్వర్జేషన్ జరిగింది. ఆ కాన్వర్జేషన్ లోనే ఇక్కడ సెక్రటరీ టార్గెట్ అయ్యారు అని చెప్పేసి సెక్రటరీ వెర్షన్ మాత్రం వినిపించడం జరిగింది. కావాలని నన్ను బ్లేమ్ చేసి తనకి ఎప్పుడైతే సన్మానం చేయాలి అని నేను మాట్లాడడం జరిగిందో అప్పటి నుంచి కూడా నన్ను టార్గెట్ చేశారు అంటూ కూడా క్లియర్ గా సెక్రటరీ ఏడుకొండలు అలియా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో సో క్లియర్ గా చెప్పడం జరిగింది. సో అక్కడ నుంచి నిజంగా ఈగో క్లాష్ తోనే ఇక్కడి వరకు వచ్చిందా, లేదు అంటే సెక్రటరీ నిజంగా ఏదైనా డబ్బులు కమిషన్ రూపంలో తీసుకుని డాన్సర్స్ కి వెళ్లాల్సిన డబ్బులు తన అకౌంట్ లోనే తను ఉంచుకుంటూ అలా డబ్బుల్ని మిస్యూజ్ చేస్తూ తను మాత్రమే వాడుకుంటున్నాడా అనేది ఎవిడెన్స్, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని బట్టి క్లారిటీ రావాలి. బట్ ఆ ఎవిడెన్స్ మాత్రం ఎవరు బయట పెట్టలేదు. సో ప్రెసిడెంట్ మాత్రం నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, తను చేసిన మిస్టేక్స్ అన్నిటికీ కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అంటూ కూడా ఆ ప్రెసిడెంట్ గా ఉన్న సుమలత చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి ఏకపక్షంగా అనేదాన్ని నేను ఏ నిర్ణయం తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నాను అనేది మీరు చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను, మీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది అనేది సుమలత వెర్షన్, సెక్రటరీ వెర్షన్ ఇది. అండ్ ఇంకా డాన్సర్స్ వెర్షన్ వాళ్ళ వెర్షన్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఫెడరేషన్ కి అగ్రెస్ట్ గానే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఇటువైపు ఉన్న డాన్సర్స్ గానీ సెక్రటరీ గానీ రిజైన్ చేసిన వాళ్ళంతా కూడా ఈపీ మెంబర్స్ అంతా కూడా ఆ ఫెడరేషన్ కి సపోర్ట్ గానే ఉన్నారు. సో మొత్తానికి కొంతమంది చెప్తున్న ఇంకొక వెర్షన్, డాన్స్ అసోసియేషన్స్ అన్ని ఫెడరేషన్ కి దూరం చేసేసి ఫెడరేషన్ కి అసోసియేషన్ కి సంబంధం లేకుండా చేసి జానీ అండ్ ఇంకా ఆయన భార్య ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, వాళ్ళ కార్డులు కూడా ఇచ్చేసి వెళ్ళిపోయే ప్లాన్ లో ఉన్నారు అంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఫైనల్ గా ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఫెడరేషన్ నుంచి రావడం జరిగింది. మరి దీనిపైన వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు? 26 ఎలక్షన్ అన్నారు, రేపు సండే మీటింగ్ పెట్టుకుంటాం అని చెప్పారు, ఆ మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పారు. సో కానీ 26 అయితే ఎలక్షన్ అని చెప్పి అనౌన్స్ చేశారు. మరి ఆ ఎలక్షన్ జరుగుతుందా లేదా, ఫెడరేషన్ మళ్ళీ దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? అటువైపు మొన్న ఎవరెవరైతే వచ్చారు శాఖర్ మాస్టర్ గాని వీళ్ళంతా కూడా మొన్న వచ్చిన సందర్భంలో సో వాళ్ళు కూడా అక్కడ మాట్లాడేసి బాయ్కట్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత మేము చిరంజీవి గారిని కలిసాం, ఆయన ముందు కలిసి కూర్చొని లంచ్ చేస్తాం. శేఖర్ కి నాకు ఎటువంటి విభేదాలు లేవు, నాకు అన్న లాంటి వాడు శేఖర్, నాకు ఎటువంటి కష్టం వచ్చినా నేను రమ్మంటే వెంటనే వెళ్తాను, తను రమ్మన్నా వెంటనే వస్తాడు, మేము ఈ రోజే కూర్చున్నాం అంటూ కూడా ప్రెస్ ముందు చూపించడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి శేఖర్ మాస్టర్ మాట్లాడతారా లేదా అనేది కూడా ఇక్కడ కొంత ఉత్కంఠగా సాగుతుంది ప్రస్తుతానికైతే. సో మరి ఎలక్షన్ జరుగుతుందా లేదా,
ఎవరి వెర్షన్ ఏంటి అనేది మళ్ళీ వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారా, కాంప్రమైజ్ అవుతారా అనేది చూడాలి నన్ను. రైట్ థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అండ్ ఇప్పటికే ఈ లెటర్స్ కూడా నా దగ్గరికి వచ్చాయి, ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. ఇందులో ఒక కీలకమైనటువంటి పాయింట్ కనిపిస్తుంది. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రస్తుత కార్యవర్గం తమ అంతర్గత సమస్యలను పరిష్కరించుకొని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నుండి తదుపరి నిర్ణయం వెలువడే వరకు ఆ కార్యవర్గానికి ఏ విధమైన పరిపాలన, అధికారిక లేదా ఇతర సహకారం అందించరాదు. అదేవిధంగా డాన్సర్స్ అసోసియేషన్ సాధారణ సభ్యుల ఉపాధి, షూటింగ్లు మరియు వృత్తిపరమైన అవకాశాలను ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని అనుబంధ సంఘాల నాయకులు మరియు సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించబడింది. ఈ ఆదేశాలను అత్యంత ప్రాముఖ్యతతో పరిగణించి వెంటనే అమలు చేయగలరు అంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ ఫిల్మ్, టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రస్తుత కార్యవర్గం తమ అంతర్గత సమస్యలను పరిష్కరించుకునే వరకు కూడా ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవడానికైనా, ఏవైనా కొత్త విధానాలు ఇంప్లిమెంట్ చేయడానికైనా అవకాశం లేదు, యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతుంది అంటూ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మొత్తం మీద చాలా అనుబంధ సంస్థలు అన్నిటికి కూడా కమిషనర్ ఆఫ్ లేబర్, అలాగే తెలంగాణ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్, ట్విన్ సిటీస్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి, అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ అండ్ ఆంధ్ర రెండింటికి, అనుబంధ సంఘాలు తెలంగాణ, ఆంధ్ర రెండింటికి, ఇలా అన్ని వర్గాలకు కూడా, అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా వీళ్ళు లెటర్స్ని పంపించడం జరిగింది. సో ఇప్పుడు ఈ విషయంలో ఏదో ఒకటి తేలితే తప్ప ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. క్లియర్గా జానీ మాస్టర్ అండ్ వాళ్ళ వైఫ్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ రావడం లేదు. మేమంతా బాగానే చూసుకుంటున్నామని చెప్తున్నారు. మరోవైపు ఎన్నికల గందరగోళం కనిపిస్తుంది. సో వాట్ యూ థింక్ అబౌట్ దీస్ ఇన్సిడెంట్స్? మీకేమనిపిస్తుంది ఇవి చూస్తుంటే? కామెంట్ చేయండి.